వెల్కమ్ బ్యాక్ టు టెంప్టింగ్ బాల్స్, ఇండియాస్ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్. నేను మీ సిరి సంతోష్. టెంప్టింగ్ బౌల్స్ లో ఈ రోజు స్పెషల్ ఉసిరికాయ పెరుగు పచ్చడి. దీని రుచి ఎంత బాగుంటుందో చెప్పలేమండి అసలు. కానీ తినేటప్పుడు ముద్ద ముద్దని ఎంజాయ్ చేస్తూ తింటారని మాత్రం చెప్పగలను. నా చిన్నప్పుడు తిన్న రోటి పచ్చళ్లలో ఇది కూడా ఒకటి. చాలా బాగుంటుంది. ఆరోగ్యరీత్యా కూడా ఇది చాలా మంచిదండి. మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. మరి లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ ఒక ప్యాన్ లో 2 టీ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసి ఈ పప్పుల్ని కొద్దిగా వేగనివ్వండి. లో ఫ్లేమ్ లో వేయించుకోండి. పప్పు చక్కగా లోపలి వరకు వేగుతుంది. పప్పులు ఇలా ఒక 70% వేగిన తర్వాత ఇందులో ఒక 5-6 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. మిరపకాయలు కారాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత 1 కప్పు ఉసిరికాయ ముక్కలు గింజలు తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. మొత్తం కలిపి లో ఫ్లేమ్ లోనే మరొక 5 నిమిషాలు వేగనివ్వండి. ఉసిరికాయ ముక్కలు పచ్చివాసన పోయి కొద్దిగా మగ్గితే చాలు, మరీ మెత్తగా ఉడికిపోనక్కర్లేదు. ఇలా మగ్గిన తర్వాత దించి కొద్దిగా చల్లారనివ్వండి. వీటిని మిక్సీ జార్లో వేసి 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1.5 టీ స్పూన్ల ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 4-5 వెల్లుల్లి రెబ్బలు తినని వారు స్కిప్ చేసేయండి. ఈ మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసేటప్పుడు 2 టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ నీళ్లు పోసేయకండి. పెరుగు వేసేటప్పటికి ఇంకా పల్చనవుతుంది. చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు ఫ్రెష్ పెరుగు వేసి బాగా కలపండి. పెరుగు పుల్లగా ఉంటే బాగోదండి. ఈ పచ్చడికి ఫ్రెష్ కర్డ్ మాత్రమే యూజ్ చేయాలి. ఒకవేళ పెరుగు కొంచెం పుల్లగా ఉందనిపిస్తే పెరుగుతో పాటు 1/4 కప్పు పాలు పోసి కలుపుకోవచ్చు. తినే టైంకి సెట్ అయిపోతుంది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు తాలింపు కోసం టాంపరింగ్ పాన్ లో 2 టీ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకొని ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 3 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసి 1 నిమిషం పాటు వేయించుకొని ఈ తాలింపుని పచ్చడిలో వేసి బాగా కలపండి. ఎంతో రుచికరమైన ఉసిరికాయ పెరుగు పచ్చడి రెడీ. ట్రస్ట్ మీ, ఈ పచ్చడి మీకు కూడా చాలా నచ్చుతుంది. ఉసిరికాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది కదా. ఇమ్యూనిటీ పవర్ ని పెంచుకోవడానికి ఈ వింటర్ సీజన్ లో తప్పనిసరిగా ఉసిరికాయలని తీసుకోవాలండి. సో మీరు కూడా ఉసిరికాయలతో ఇలాంటి మంచి మంచి హెల్తీ రెసిపీస్ ట్రై చేస్తూ ఎంజాయ్ చేయండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ బాల్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. టెంప్టింగ్ బాల్స్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవుతూ ఉండండి. మరో మంచి రెసిపీతో రేపు మార్నింగ్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్ హెల్తీ, స్టే హెల్తీ.